వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇదే నిజం మళ్ళొక్క మంచి ముచ్చట ఎత్తుకొచ్చిన మరి నేటి నుంచి సన్న బియ్యం పంపిణీ మరి రాష్ట్రంలో మరో కొత్త పథకం అమలు చేసేందుకు మరి ప్రభుత్వం ఆల్రెడీ సిద్ధమైంది. ఇవాళ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఒక్కొక్క వ్యక్తికి 6 కిలోల బియ్యం చొప్పున ఇవ్వనున్నారు. మొత్తం జనాభాలో 80% మందికి వీటిని అందిస్తారని తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా 3,10,00,000 మందికి నెలకు 1.80 లక్షల టన్నుల బియ్యం మరి అవసరమవుతాయి. అందుకోసం ప్రభుత్వం 10,665 కోట్లు ఖర్చు చేయనున్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. మరి చూద్దాం. ఒకవేళ సన్నబియ్యం చాలా అద్భుతంగా ఉండి నిజంగా పేద ప్రజల కడుపు నిండుతున్నది, ఖచ్చితంగా పేద ప్రజలు ఆనందంగా ఉంటున్నారు అనేటటువంటిది ఒకవేళ ఉంటే మాత్రం కాస్త ఒకప్పుడు ఎన్టీ రామారావు తర్వాత మరి ఇప్పుడే ఎన్టీ రామారావు అప్పుడు ఆల్రెడీ రూపాయికి కిలో బియ్యం అనేటటువంటి పథకాన్ని తీసుకొచ్చి అనేక మంది పేద ప్రజల కడుపులు నింపినటువంటి సందర్భాలు మనం చూసినాం. మరి ఇప్పుడు సన్నబియ్యం అనేటటువంటిది ఒకవేళ నిజంగా సన్నబియ్యం గినక పేద ప్రజలకు అందజేస్తే మరి 100% పేద ప్రజలు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే దొడ్డు బియ్యం అనేది ఇప్పుడున్నటువంటి ట్రెండు, ఇప్పుడున్నటువంటి పిల్లలు ఆ బియ్యాన్ని తినలేకపోతున్నారు. హాస్టళ్ళల్లో కూడా విద్యార్థులు సరి అయినటువంటి ఫుడ్ తినక అనారోగ్యం పాలు కావాల్సినటువంటి పరిస్థితి వస్తున్నది. కాబట్టి ఒకవేళ అది గిరిక సక్సెస్ఫుల్గా సన్నబియ్య పథకం అనేటటువంటిది సక్సెస్ఫుల్గా మరి పోతే అటు విద్యార్థులు హ్యాపీగా ఉండేటటువంటి ఆస్కారం ఉన్నది. అదేవిధంగా పేద ప్రజలు కూడా హ్యాపీగా ఉండేటటువంటి అవకాశం ఉన్నది. మరి నిజంగా 3,10,00,000 మంది జనాలకు సన్నబియ్యం తినిపించేటటువంటి ఆలోచన నిజంగా హర్షించదగ్గ విషయమే, అద్భుతమైనటువంటి విషయం. మరి ఇది సక్సెస్ఫుల్ కావాలి, పేద ప్రజలకు మంచి సన్నబియ్యం అందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వీకేఆర్ టీవీ కోరుకుంటా ఉన్నది. అదేవిధంగా మరి ప్రజానికం తరఫున పేద ప్రజల తరఫున వీకేఆర్ టీవీ ప్రజా అసెంబ్లీలో కొట్లాడుతూనే ఉన్నది. మరి ఇలాంటి పథకాలతో పాటు విద్య ఆరోగ్యం విషయంలో కూడా పేద ప్రజలకు సరి అయినటువంటి పద్ధతిలో అందటానికి ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వీకేఆర్ టీవీ కోరుతూ ఉన్నది. మరి చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఏం జరుగుతుంది, ఎలాంటి అంటే ప్రజల నుంచి నిజంగా సంతోషదాయకమైనటువంటి వార్తలు వస్తాయా, సంతోషాన్ని వ్యక్తం చేస్తారా, మరి దాని మీద ఎలాంటి రివ్యూ వస్తుంది రేపటి నుంచి మనకు తెలియవలసింది ఉంది. మరి రేపటి వరకు మనం వేచి చూద్దాం. రేపటి తర్వాత జరిగేటటువంటి పరిణామాలని మనం ఒక్కసారి ప్రజలకు తెలియజేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.